ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ ఇన్ ఫిఫ్త్ డే. √5 వాల్యూని 3 డెసిమల్ ప్లేసెస్లో కనుక్కోమన్నారు. ఫస్ట్ ఇలా వేసుకోవాలి, అంటే ఒక 2 జీరోస్ని ఒక పెయిర్గా వేసుకోవాలన్నమాట. అలాంటివి మీకు 3 వేసుకోవాలి. 3 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 3 వేసుకోవాలి. ఇప్పుడు 3 వేసుకున్నాం కదా. 3 వేసుకున్న తర్వాత ఇంకా స్క్వేర్స్ మాత్రమే వేయాలన్నమాట. స్క్వేర్స్ వేయాలి. ఏవేవి అవుతాయి చూద్దాం. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈక్వల్ టు 9, 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఈ 5కి కన్నా చిన్నది కాకుండా అలాంటిది ఎక్కడ ఉంది చూడండి. 1 అయితే చిన్నది కొంచెం అయిపోతుంది, 9 అంటే పెద్దది అయిపోతుంది, 16 అయితే మరీ చెప్పాల్సిన అవసరం లేదు. 4 అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి ఇవేవి అవ్వవు. 4 అనేది ఇక్కడ వేసుకున్నాం. ఎంత ఇది 2 2s అని 2 2s ఇక్కడ 4 వేసుకోవాలి. ఇక్కడ 2 2s 4 వేసుకున్నాం కదా. 5లో 4 తీస్తే 1. ఈ పాయింట్ని ఇక్కడ పెట్టుకుందాం. ఆ పాయింట్ని అక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ని అదే ప్లస్ చేసుకోవాలన్నమాట. 2 టైమ్స్ ప్లస్ చేసుకోవాలి. వేసుకుని ఎక్కడ వేయాలన్నమాట ఆ నెంబర్ని. 2 + 2 ఎంత 4. 4 అనేది ఇక్కడ వస్తుంది. 4 వేస్తాం ఇక్కడ. 4 వేసిన తర్వాత ఇక్కడ ఏది వేస్తే అదే వేయాలి. ఇక్కడ ఏది వేస్తే ఇక్కడ కూడా అదే వేయాలి. ఇక్కడ ఏదవుతుంది అది కూడా స్క్వేరే వేయాలన్నమాట. ఇక్కడ 1 అనుకో, అక్కడ కూడా 1 వేయాలన్నమాట. ఇప్పుడు 2 అవుతుంది చూడండి. ఇక్కడ ఈ నెంబర్ తోటి తర్వాత ఇదొక్క నెంబర్తో ఇంటూ చేయాలి. ఇప్పుడు 2 అనుకో, 42 × 2, 2 2s 4, 4 2s 8, 84 అనేది అవుతుంది. ఇక్కడ 2 జీరోస్ దించుకోవాలి. 100ని 84 అవుతుంది. 84 అవుతుంది కదా. 100 నుండి 84 తీస్తే 16. ఇంకో 2 జీరోస్ దించుకుందాం ఒకేసారి. దించుకున్న తర్వాత 1600 అయ్యింది. అది ఇక్కడ 2 వేయాలి, ఇక్కడ 2 వేసుకోవాలి కదా. 42 2s 84, 100కి ఇది మాత్రమే ఉంది. 43 3s అయితే పెద్దదైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇందాక చెప్పిన ప్రాసెస్ మళ్ళీ ఎక్కడైతే ఎంత నెంబర్ ఉందో దాన్ని ప్లస్ చేసుకోవాలన్నమాట. 222 ఉంది, దాన్ని ప్లస్ చేసుకోవాలి 2 టైమ్స్ని. 44 అయ్యింది. ఆ 44ని ఇక్కడ వేసుకుందాం. ఇక్కడ అంత వేస్తే ఇక్కడ కూడా అంతే వేయాలి. 3s అవుతుంది చూడండి. 44 3s ఒకసారి చూడండి మీరేని. 3 3s 9, 4 3s 12, 4 3s 12, 13, 1329 అయ్యింది. ఇక్కడ వేసుకుందాం. అదే 444 అనుకోండి, ఇక్కడ 4 అది పెద్దదైపోద్ది నెంబర్ కాబట్టి వేసుకుందాం. ఇప్పుడు ఈ నెంబర్ని తీయండి. 271. మళ్ళీ ఇంకో 2 జీరోస్ దించుకుందాం. ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఎంత సరిపోద్ది? ఇక్కడ ఈ నెంబర్ని స్క్వేర్ చేసుకోవాలి, అదే ప్లస్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఉంచుకోకూడదు. ఇది ఇప్పుడు అదే నెంబర్తో మళ్ళీ ప్లస్ చేసుకోవాలి. 6 4 4 446 వచ్చింది. 446 వేస్తాం. ఇక్కడ అంతే వేసుకుంటే అక్కడ కూడా అంతే వేసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? ఇప్పుడు 441 అంటున్నా, లేకపోతే 444 అంటే ఇంకా తక్కువ అవుతుంది. 406 × 6 అయితే బాగా కరెక్ట్గా అవుతుంది. ఇక్కడ ఒకసారి ట్రై చూద్దాం. 406 × 6 ఇక్కడ ఎంత వేస్తే అక్కడ కూడా అదే ఎంత వేయాలి కదా. అందుకని 6 6 36, 6 6 36, 39, 6 4 24, 27, 6 4 24, 26. ఎంత వచ్చింది ఆన్సర్? 26,796 వచ్చింది. ఇప్పుడు దాన్ని మనకి ఎక్కడ ప్లేస్ సరిపోలేదు కదా,
ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఎంత వచ్చింది 200, ఇదే ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వేయాలి, మనకి ఎంత వచ్చింది ఆన్సర్, దీని నుండి తీస్తే 304. ఇప్పుడు ఇక్కడ 6 వేసుకోవాలి కదా, ఇక్కడ ఎంత వేస్తే అక్కడే అంత వేయాలి. ఇది ఆన్సర్ అనమాట. ఇప్పుడు క్లియర్గా రాస్తాను నేను ఆన్సర్ని. 2.236. Fifth sum. Find the value of root 7 up to 6 decimal places by long division method. 6 sum ఇది. అంటే ఇక్కడ రూట్ 7కి 6 డెసిమల్ ప్లేసెస్లో చేయమన్నాడు అనమాట. ఇక్కడ ఏంటి రూట్ 5కి 3 డెసిమల్ ప్లేసెస్లో, ఈ రెండు ఒకటే. 6 సమ్ కూడా మీకు చేయండి. 7th లుక్ ఎట్ రూట్ 10 ఆన్ నెంబర్ లైన్. రూట్ 10 మనం పీబైక్యూ ఫార్మ్లో ఉన్నవి చూసాం నెంబర్ లైన్ మీద, నెక్స్ట్ నెగిటివ్ ఇంటీజర్స్ని చూసాం నెంబర్ లైన్ మీద, పాజిటివ్ ఇంటీజర్స్ని చూసాం నెంబర్ లైన్ మీద. కానీ రూట్ 10 రూట్స్ ఉన్నవి ఎప్పుడైనా నెంబర్ లైన్ మీద చేసామా? ఇప్పుడు చూద్దాం అది ఎలానో. రూట్ 10ని ఎలా చేయడం ఎలా? లొకేట్ రూట్ 10 ఆన్ నెంబర్ లైన్. ఇది క్వశ్చన్ కదా. హౌ, ఎలా? సొల్యూషన్ పోతుంది చూద్దాం. పైథాగరస్ థీరం. దిస్ ఈజ్ ఆన్సర్, దాని యొక్క ఆన్సర్ ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఇలా ఫస్ట్ నెంబర్ లైన్ గీసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్స్, ఇటువైపు అంతా పాజిటివ్ ఇంటీజర్స్ వేయండి. వేసిన తర్వాత ఇక్కడ పైథాగరస్ థీరం అన్నాం కదా, ఇక్కడ ఏమని ఇచ్చాడు ఫస్ట్ క్వశ్చన్ లోపల? లొకేట్ రూట్ 10 అనేది నెంబర్ లైన్ మీద ఇచ్చేయమన్నాడు. కాబట్టి ముందుగా రూట్ 10 ఈక్వల్ టు ఇలా వేసుకొని, ఇప్పుడు స్క్వేర్స్ రూపంలో ఎంత అయితే రూట్ 10 అవుతుంది? 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. 3 స్క్వేర్ అనేది 9, 1 స్క్వేర్ అనేది 1, 9 ప్లస్ 1 10, రూట్ 10 వచ్చింది. ఇప్పుడు ఇదే రూట్ 10 అనమాట. ఓబి ఈక్వల్ టు రూట్ 10, ఓఏ ఈక్వల్ టు 3గా తీసుకుందాం. ఇది ఓఏ అనమాట, ఇది ఓ, ఇది ఏ. ఇదే ఇక్కడ రిప్రజెంట్ చేసాను చూడండి. ఇది ఓ, ఇక్కడ ఏ తీసుకున్నాం. నెక్స్ట్ ఏబి, ఏబి అనేది ఇది, ఐఏబి 1 తీసుకున్నాం. ఇక్కడ 3 ఒకటి 1 కదా, 3 స్క్వేర్ 1 స్క్వేర్ కాబట్టి ఇక్కడ 3 తీసుకుంటాం, ఇక్కడ 1 తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 3 స్క్వేర్ 1 స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇక్కడ మళ్ళీ 1 సెంటీమీటర్కి ఇక్కడ 3 నుండే 1 సెంటీమీటర్ గీసుకోవాలి. ఇక్కడ ఓ ఉంటుంది కదా, ఆ ఓ పాయింట్ నుండి బి పాయింట్ వరకు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ రూట్ 10 అనమాట, రూట్ 10 వేసుకొని ఓబి ఈక్వల్ టు రూట్ 10 కదా, అందుకే ఇక్కడ రూట్ 10, ఇక్కడ 1, ఇక్కడ 3 వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఉంది కదా, ఈ లెంత్ నుండి తీసుకొని ఇక్కడ ఓ పాయింట్ ఓ దగ్గర మీ కంపస్ పెట్టి ఇక్కడ నుండి ఒక ఆర్క్ గీయండి. గీస్తే ఇక్కడికి వచ్చింది ఈ పాయింటే రూట్ 10 అనమాట. ఆ రూట్ 10ని ఇక్కడ వేయండి. వేసిన తర్వాత అప్పుడు ఇక్కడ రాసాను చూడండి, ఓ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అయింది. రూట్ 10 వాల్యూ మనం కనిపెట్టేసాం.